హలో, నేను డాక్టర్ పద్మజ, మెడ్సీ హాస్పిటల్ విజయవాడ. ఆహ్, ఒక క్వెషన్ పీపుల్ ఆస్క్, ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అని. ట్యూబ్స్ అంటే బేసిక్‌గా గర్భసంచి నుంచి బయటికి వెళ్ళి ఆహ్, ఓవరీ పక్కన అండం విడుదలైనప్పుడు పిక్ చేసుకొని అండంని తీసుకురావాల్సింది ట్యూబ్. కలిసినప్పుడు మేల్ అండ్ ఫీమేల్ స్పర్మ్స్ ఇక్కడ డిపాజిట్ అయితే అవి ఫిల్ట్రేషన్ ప్రాసెస్‌లో నుంచి దాటుకుని ఫార్వర్డ్ మొటైల్ పర్ఫెక్ట్ ఎనర్జిటిక్ స్పర్మ్ ఏదైతే ఉంటుందో ఈదుకుంటూ వెళ్ళి ఏదైతే అండము ఇక్కడ ట్యూబ్‌లో 24 అవర్స్ ఓవ్యులేషన్ తర్వాత వెయిట్ చేస్తుందో దాన్ని కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. దాన్ని ఫెర్టిలైజేషన్ అంటాం. ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఈ ట్యూబ్‌లో ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయో అవి దాన్ని డెవలప్ అయ్యే ఎంబ్రియోని డొల్లించుకుంటూ గర్భసంచి లోపలికి తీసుకురావాలి. ఆ లోపు ఇక్కడి నుంచి వచ్చే హార్మోన్స్ గర్భసంచిలో పొరను రెడీ చేస్తాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలుంటాయి. ఇప్పుడు ఇది బ్లాక్ అయిందనుకోండి, అండం ఇటు పిక్ అవుతుంది, స్పర్మ్ ఇటు వస్తుంది, కానీ కలుసుకునే మార్గం లేదు. ఇటైనా అంతే, ఇటైనా అంతే. సో నిజంగా 2 వైపులు ట్యూబ్స్ బ్లాక్ ఉంటే న్యాచురల్‌గా గర్భం వచ్చే అవకాశాలు 0. కానీ మనము ఆ ట్యూబ్ బ్లాక్ అయింది అని ఎలా తెలుసుకున్నాము? మామూలుగా ట్యూబ్‌లయితే కనపడవు. బ్లాక్ ఉండి ఉబ్బిపోతే కనపడతాయి. అందుకు మనము కింద నుంచి మందు గానీ, సెలైన్ కానీ ఏమన్నా వేసి గర్భసంచి ఫిల్ చేసి పుష్ చేసినప్పుడు ట్యూబుల్లో నుంచి పొట్ట లోపలికి పడుతూ ఉంటే ఎక్స్‌రే తీసి, లేపోతే స్కానింగ్‌లో చూసి, లేపోతే అనస్థీషియాలో మనము టెలిస్కోప్ ఇక్కడ పెట్టుకొని ట్యూబ్ చూసుకుంటున్నప్పుడు కింద నుంచి వేస్తే లోపలికి పడతాందా లేదా అనేది చూసుకొని డయాగ్నోస్ చేస్తాం. సో ఎక్స్‌రేలో దీంట్లో చాలా వరకు అనస్థీషియా ఇవ్వము. సో పుష్ చేసినప్పుడు ట్యూబులు చాలా సెన్సిటివ్ ఉంటాయి కనుక ఆ పెయిన్‌కి ఇట్లా బిగిసిపోయి ఇక్కడ స్పాజమ్ ఉందనుకోండి, ట్యూబ్ బ్లాక్ అని వస్తుంది. నిజంగా బ్లాక్ ఉండకపోవచ్చు. సోనోసాల్పింగోగ్రఫీలో కొన్ని సార్లు యూట్రస్ ఇటు ముందుకు గానీ, వెనక్కి గానీ ఉంటే మనం వేసిన మందు, వాటర్ కానీ ఏదన్నా అంతా రిగర్జిటేషన్ అయ్యి బయటకు వచ్చేస్తుందనుకోండి, ట్యూబ్ బ్లాక్ అయిందనుకుంటాము. అలాగే లాప్రోస్కోపీ చేసినప్పుడు ఇక్కడ ఏదన్నా చిన్న మ్యూకస్ ప్లగ్ ఉండి మనము పుష్ చేసినప్పుడు అది కదలకుండా అది అక్కడే ఉండిపోతే ట్యూబ్ బ్లాక్ ఉందనుకుంటాము. కానీ తర్వాత ఆ పుష్ చేయటం వల్ల అది డిస్లాడ్జ్ అయ్యి స్లోగా ట్యూబ్‌లోంచి బయట పడిపోతే ట్యూబ్ ఓపెన్ ఉండొచ్చు. సో ఇలాంటి కండిషన్స్ ఏదన్నా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలుంటాయి. కానీ యాక్యురసీ ఆఫ్ ద టెస్ట్ హెచ్ఎస్‌జీకి 75-84% యాక్యురసీ. సోనోసాల్పింగోగ్రఫీకి కూడా 90% యాక్యురసీ. లాప్రోస్కోపీకి 99% యాక్యురసీ. బట్ నిజంగా ట్యూబ్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు. కానీ ఏ టెస్టుల్లో కూడా మనము బ్లాక్ ఉందనుకుని నిజంగానే ట్యూబ్ ఓపెన్ ఉంది అనుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలుంది. వెరీ రీసెంట్‌లీ మా దగ్గర ఒక ఎపిసోడ్ అయింది. ఎక్స్‌రేలో ట్యూబుల్ బ్లాక్ అన్నారు. లాప్రోస్కోపీ చేస్తామన్నారు. వాళ్ళకి ఫెసిలిటీ గవర్నమెంట్ దాంట్లో ఉంటే అక్కడికెళ్ళి చేయించుకొచ్చారు. వాళ్ళకి ట్యూబ్ బ్లాక్ అనే ఇచ్చారు లాప్రోస్కోపీలో. కానీ మళ్ళీ ట్యూబల్ కాన్యులేషన్ చేస్తారా? హిస్టరోస్కోపీ చేస్తారా? అంటే ఇంకో ప్రొసీజర్ ఎందుకులే అని చెప్పి మేము ఐవీఎఫ్‌కి ప్రిపేర్ చేస్తున్నాము. ఈ నెలలోనే ఆ అమ్మాయికి పీరియడ్ లేట్ అయిందన్నారు. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అన్నారు. బీటా హెచ్‌సీజీ చాలా బావుంది. స్కాన్‌లో చూస్తే యూట్రస్ లోపలే ప్రెగ్నెన్సీ ఉంది. సో ఇన్సిడెంట్స్ లైక్ దిస్ క్యాన్ హ్యాపెన్. అది నేచర్‌లో ట్యూబ్ బ్లాక్ ఉంటే కాదు. మనము బ్లాక్ ఉంది అని అనుకున్నాం కాబట్టి మనము వేరే ప్రొసీజర్ అనుకున్నాము. సో అల్టిమేట్‌లీ నేచర్ ఈజ్ ఆల్వేస్ మిరకులస్. అలా అని చెప్పి మిరకిల్స్ అవుతాయి అని సైన్స్ ముందుకు వెళ్ళటానికి లేదు. ఇవి రేర్‌గా అయ్యే ఇన్సిడెంట్స్ కనుక దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఐ యామ్ డాక్టర్ పద్మజ, మెడ్సీ హాస్పిటల్ విజయవాడ.